BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వరంగల్ జిల్లాలో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన గిరిజన కుటుంబంపై సుమన్ టీవీలో వచ్చిన కథనాలకు మంత్రి కేటీఆర్ స్పందించడం జరిగింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలబడ్డారు. మంగళవారం మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ద్వారా బాధిత కుటుంబాన్ని కలిసిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరపున 5 లక్షలతో పాటు పిల్లలిద్దరి చదువు బాధ్యత తనదేనని ప్రకటించారు. చింతలతండాకు చెందిన దీపిక, గుండెంగ గ్రామానికి చెందిన నాగరాజు అలియాస్ బన్నీ గతేడాది నవంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. జనవరిలో దీపిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఆమెను తన తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి దీపిక ఇంటి వద్దే ఉంటూ హన్మకొండలో డిగ్రీ చదువుకుంటోంది. తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బన్నీ ఈ నెల 11న ఇంటి ముందు నిద్రిస్తున్న యువతి తల్లిదండ్రులపై దాడి చేసి చంపేశాడు. 2 పిల్లలు కూడా తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం కోలుకున్నారు. తల్లిదండ్రుల మరణంతో దీపిక, మదన్లు అనాథలయ్యారు. దీపికతో సుమన్ టీవీ మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని, అలాగే తనను, తన తమ్ముణ్ణి ఆదుకోవాలని కోరింది. సుమన్ టీవీలో వచ్చిన ఈ కథనాలకు కేటీఆర్ స్పందించి వారికి అండగా నిలిచారు. చనిపోయిన దంపతుల పిల్లలిద్దరిని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి మంగళవారం కేటీఆర్ వద్దకు తీసుకొచ్చారు. పిల్లలిద్దరిని చూసిన కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దీపిక, మదన్ల చదువు బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇవ్వడం జరిగింది. 5 లక్షలు కూడా సాయం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ ఘటనలో నిందితుడు నాగరాజుకు కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకునేలా డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఒక్కటే సార్, తనకి ఉరిశిక్ష వేయాలి సార్. తనకి సంబంధించిన వాళ్ళందరినీ, వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు వారికి సంబంధించిన ప్రతి ఒక్కరిని జీవితాంతం జైల్లో ఉంచాలి సార్. ఎందుకంటే ఇప్పుడు నేను వాడికి ఉరిశిక్ష పడాలని నేను ఇంత పోరాటం చేస్తున్నా కదా సార్. తనని చంపేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలు బయట ఉంటే, నీ వల్లనే నా కొడుకు చనిపోయాడని నన్ను, మా తమ్ముడిని వచ్చి ఇప్పుడు వాళ్ళకి భయపడి నన్ను పెంచుకోవడానికి కూడా ఎవ్వరు తీసుకెళ్ళడానికి ముందుకు రావట్లేదు సార్. వాళ్ళు ఉంటే మేము మిమ్మల్ని తీసుకుపోతే మమ్మల్ని చంపేస్తారని ఎవరు మమ్మల్ని పెంచుకోవడానికి ముందుకు రావట్లేదు, సాయం కూడా చేయడానికి ముందుకు రావట్లేదు సార్. అందుకే నేను కోరుకునేది ఒక్కటే, తనతో పాటు మాలోతు పవర్ని ఉరి తీసి వాళ్ళని చంపేసిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నల్ని, వాడికి సంబంధించిన ప్రతి ఒక్కరిని జీవితాంతం జైల్లో ఉంచాలి సార్. నేను కోరుకునేది ఒక్కటే సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.